చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తాము అనే విశ్వాసంతో కూడా ఉన్నారు. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయనే లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. చంద్రబాబు విశ్వాసానికి గల కారణాలేంటి? అంటే ఒకటి, రాజకీయ పరిస్థితులు మనము గతానికి ఇప్పటికీ మారినవి, అదొక కారణమై ఉంటాయి. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశాక మహాకూటమి పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అటాక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆధారంగా చేసుకొని కూటమి పైన ఫైర్ చేశారు. చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ ఫైర్ చేశారు. అంటే పెద్ద ఎత్తున సెంటిమెంట్ను రగిల్చారు. చంద్రబాబు నాయుడు అనడంతోనే యాంటీ తెలంగాణ అనే సెంటిమెంట్ను చాలా సులభంగా రగిలించగలిగింది బీఆర్ఎస్. సో ఇప్పుడు ఆ స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? 10 ఏళ్ళు అయిపోయింది కదా. నిజంగానే తెలంగాణ సెంటిమెంటే అంత ప్రబలంగా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి తప్ప కాంగ్రెస్ గెలిచింది కదా. అందువల్ల గతంలో లాగా తెలంగాణ సెంటిమెంటు తమకు అడ్డంకి కాదు అని తెలుగుదేశం భావించుంటారు. ఎందుకంటే 2018 కాదు, 2014కు ముందు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో బాగా టార్గెట్ గురైన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశమే. 2 కళ్ళ సిద్ధాంతం అని రకరకాల డైమెన్షన్స్లో టీడీపీయే ప్రధానమైన టార్గెట్గా ఉంటూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ తమ ఎంట్రీకి, రీఎంట్రీకి అడ్డంకి ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా 10 ఏళ్ల తర్వాత అని. రెండవది, సెంటిమెంట్ను రగిలించేటువంటి పార్టీ కూడా ఉండాలి. సెంటిమెంట్ ప్రజల్లో ఉండడం వేరు, అది ఒక రాజకీయ రూపాన్ని, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావడం అనేది వేరు. ఇప్పుడు తెలంగాణ భావన తెలంగాణలో ఎప్పుడు ఉంది, కానీ కేసీఆర్ రగిలించగలిగాడు సక్సెస్ఫుల్గా. ఆ భావన పెద్ద ఉద్యమమై ముఖ్యమంత్రి. మరి అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు లేరా? కానీ ఎందుకు చేయలేకపోయారు? 2002లో కేసీఆర్ ఎంట్రీ అయినాక ఆయన కేసీఆర్ రాజకీయ స్థాయి అప్పుడు చాలా చిన్నది. ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్, రాష్ట్రంలో మంత్రిగా ఉండి తర్వాత మంత్రివర్గంలో అవకాశం రాని ఒక సాధారణ టీడీపీ నాయకుడు. అలాంటి నాయకుడు బయటికి వచ్చి తెలంగాణలో ఇంత టవరింగ్ లీడర్ అయి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు. కారణం తెలంగాణ భావాన్ని రగిలించగలిగాడు కేసీఆర్. అందువల్ల ఇప్పుడైనా తెలంగాణ సెంటిమెంటు ఉండడము ఉండకపోవడం కన్నా దాన్ని రగిలించగలిగే రాజకీయ శక్తి ఉండాలి. అది బీఆర్ఎస్గా ఉండేది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అంత బలంగా లేదు, బలహీనపడింది. కనుక చంద్రబాబు నాయుడు రాజకీయంగా తెలంగాణలో ఎంటర్ అయితే ఆ రకమైన సెంటిమెంట్ను రగిలించే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ లేకపోవడం రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే రాజకీయాలు ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీగాను, 2 ప్రాంతీయ పార్టీలుగాను రాజకీయం ఉన్నప్పుడు ప్రాంతీయ భావన బలంగా ఉంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో బీఆర్ఎస్కు అవకాశం ఉండేది ఆ ప్రాంతీయ భావన రగలటానికి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం స్లోగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోరాటంగా రాష్ట్ర రాజకీయం మారితే ఒక ప్రాంతీయ పార్టీ థర్డ్ ఫోర్స్కి వెళ్ళిపోయినప్పుడు అది ప్రాంతీయ భావనను ఆ స్థాయిలో రగిలించదు. ఇది మూడవ కారణం ఏంటిది. 4వది, ఎన్డీఏలో గతంలో మహాకూటమిలో చంద్రబాబు నాయుడు తక్కువ సీట్లకు కాంగ్రెస్ కన్నా పోటీ చేయొచ్చు, కానీ అప్పుడు మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అవుతున్నాడు. రెండింటి మధ్య తేడా ఉంటుంది. మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయని చాలా విశ్లేషణలు వచ్చాయి, కానీ ఏం జరగలేదు. సో ఎందుకంటే టీడీపీకి జనసేనకు మైనారిటీలను దూరం కాలేదు. కారణం ఏంటి అంటే బీజేపీ ఈజ్ నాట్ ఎ మెయిన్ ప్లేయర్, ఇట్స్ అ మార్జినల్ ప్లేయర్. బీజేపీ మెయిన్ ప్లేయర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మైనారిటీ ఓటు పోయేది. తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్లేయర్గా ఉంది, ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది కనుక బీజేపీ యొక్క డిస్రప్షన్ అనేది జరగలేదు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, తెలంగాణలో ఇప్పుడు ఎన్డీఏకి ఇక్కడ బీజేపీ నాయకత్వం వహిస్తుంది, టీడీపీ కాదు కదా నాయకత్వం వహించేది. ఎందుకంటే బీజేపీ 35% ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుంది, మీకు 8 సీట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకోవడము
14% ఓటింగ్ తెచ్చుకుంది. అందువల్ల మెయిన్ ప్లేయర్గా బీజేపీ ఉంటుంది. బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏలో టీడీపీ కానీ జనసేన కానీ భాగస్వాములుగా ఉంటాయి. సో అలాంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే టీడీపీ యొక్క పాసిబుల్ డిస్రప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఒక భావన. అందువల్ల భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో యాక్సెప్టెన్స్ ఉంటుంది కనుక యాక్సెప్టెన్స్ ఉన్న పార్టీ నాయకత్వంలో ఒక భాగస్వామిగా ఉంటే మరి ఆ భాగస్వామిగా బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా చూడాలి. బట్ యాక్సెప్ట్ చేసినప్పుడు అంత పొలిటికల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది ఒక కారణం. అందువల్ల ఈ 3-4 కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గతంలో ఎదుర్కొన్న రెసిస్టెన్స్ను ఇప్పుడు ఎదుర్కోకపోవచ్చు అనేది టీడీపీ నాయకత్వ అంచనాలాగా ఉంది. కానీ ఇప్పుడు కూడా టీడీపీలో ఏదో అధికారం కొరకు పోటీ చేస్తుంది అనుకోను. టీడీపీ రాజకీయ వ్యూహం తెలంగాణలో అధికారంలోకి రావడం అనే యాంగిల్ కన్నా కూడా తెలంగాణలో ఒక సైజబుల్ సీట్స్ తెచ్చుకుంటే, అంటే కొన్ని ప్రాంతాల్లో సెలెక్టెడ్ పాకెట్స్లో తమకు బలం ఉన్న చోట ఓ 10-15 సీట్లను టార్గెట్ చేసి, ఎందుకంటే 2014లో 15 సీట్లు తెచ్చుకున్నారు. సో అలా ఒక 20 సీట్లు టార్గెట్ చేసి ఒక 10-15 తెచ్చుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన ప్రెషర్ గ్రూప్గా ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంత రాజకీయ ప్రయోజనాలకు కానీ అలాగే నాయకుల వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకు కానీ ఇలాంటి అనేక ప్రయోజనాలకు ఒక ఫోర్స్, ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తాయి. అందువల్ల అదొక రాజకీయ వ్యూహంగా ఉన్నట్లుంది. పూర్తిగా రేపు పొద్దున తెలంగాణలో పవర్లోకి వస్తామని చంద్రబాబు నాయుడు భ్రమపడతాడని అనుకోను. బట్ తెలంగాణలో కూడా సైజబుల్ సీట్స్ తెచ్చుకొని ఒక ఫోర్స్గా ఎమర్జ్ కావాలి. ఇది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ వ్యూహం ఉండే, కానీ కారణాలు ఏదైనా టీడీపీ ఉపసంహరించుకొని పోటీలోకి లేదు. మీరు ఆ రోజుల్లో చాలామంది టీడీపీ నాయకులు పెద్దవాళ్ళతో మాట్లాడితే చెప్పింది అదే, మా టార్గెట్ ఏదో మేము పవర్లోకి వస్తామని కాదు సార్, ఓ 10 సీట్లన్నా మేము తెచ్చుకుంటే మాదో ప్రెషర్ గ్రూప్ అవుతుంది తెలంగాణ పాలిటిక్స్లోనే. అందువల్ల తెలంగాణ పాలిటిక్స్లో ప్రెషర్ గ్రూప్ కావడానికి టీడీపీ టార్గెట్ తప్ప తెలంగాణలో అధికారం రావడానికి టీడీపీ టార్గెట్ అని నేను అనుకోను. సార్, తెలంగాణలో రీఎంట్రీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్వ వైభవం తీసుకొస్తాము అంటూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే పోటీలో ఉండాలి, ప్రభావం చూపించాలనే ప్లాన్లో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తే, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయితే ఆ ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఉండవచ్చు? బీఆర్ఎస్ మీద ఉంటుందా, కాంగ్రెస్ మీద ఉంటుందా, బీజేపీ మీద ఉంటుందా? అండ్ ఇక్కడ కేటీఆర్ నేను ఒక మాట మాట్లాడారు సార్, తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి అని చెప్పి. అంటే బీజేపీ పైన ఉండడానికి ఏముంది? బీజేపీ శత్రువు కాదు కదా టీడీపీకి. బీజేపీ టీడీపీలు కలిసే పోటీ చేస్తే లేదా విడిగా పోటీ చేసిన శత్రువులు కాదు. సో బీజేపీ పైన ప్రభావానికి స్కోపే లేదు. బీజేపీకి నష్టం అయ్యేలా టీడీపీ తెలంగాణలో రాజకీయం ఎందుకు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ కలిసిన్న పార్టీలు పోటీ చేస్తే విడిగా పోటీ చేయవచ్చు, ఎందుకంటే బీజేపీ కనుక టీడీపీతో కలవటానికి సిద్ధపడకపోతే. కానీ బీజేపీని దెబ్బతీసే రీతిలో, బీజేపీని నష్టపరిచే రీతిలో టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? వాళ్ళు ఆ పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు ఉండవు కదా. అందువల్ల ప్రభావం అనేది చర్చ కాంగ్రెస్ బీఆర్ఎస్ల పైన, బీజేపీ పైన ప్రభావానికి చర్చే లేదు. సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల పైన ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు కేటీఆర్ మాకే లబ్ధి అని, అది ఇప్పుడు ప్రతి పార్టీ పైకి ఇది చెప్పినా అంతర్గతంగా ఆ ఆందోళన అనేది రెండు బీఆర్ఎస్లో ఉంది, కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్లో మాకే లబ్ధి అని కేటీఆర్ అంచనా బేస్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు, అది కదా ప్రాతిపదిక. ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తే ఆ ఓటర్లు టీడీపీకి వేస్తారు. టీడీపీ పోటీ చేయనప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ దెబ్బతింటుంది. కామన్ సెన్స్ కదా. ఎందుకంటే ఒక దగ్గర యాడ్ కావాలంటే ఒక దగ్గర సబ్ట్రాక్ట్ కావాలి. అంతకుముందు టీడీపీ ఓటర్లు ఎట్టే ఓటేశారు, సో టీడీపీ ఓటర్లు ఎట్టేశారో మనకెట్లా తెలుస్తుంది సార్ అని ఎవరైనా అనొచ్చు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఒక మార్గం ఏంటంటే టీడీపీకి బలమున్న ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచారో చూస్తే తెలుగుదేశం ఓటర్లు బహుశా అటు వేసి ఉంటారు అనేది ఒక అంచనా కదా. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఎవరికి ఓటేశారు అనుకుంటే తెలుగుదేశం ఓటర్లు ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అంత విజయం సాధించింది కనుక. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయి ఉంటుంది తప్ప సబ్ట్రాక్ట్ అయిన స్కోప్ లేదు.
కానీ జిహెచ్ఎంసీలో అలా కాదు కదా. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బాగా ప్రభావం చూపింది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఏం ప్రభావం చూపలేదు. అందువల్ల ఈ ఓటు మరి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేని పరిస్థితుల్లో లాభపడింది బీఆర్ఎస్ కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. అలాంటప్పుడు ఇప్పుడు తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే అది ఎవరి నుంచే సబ్ట్రాక్ట్ అవుతుంది? కాంగ్రెస్ నుంచి సబ్ట్రాక్ట్ అయ్యడానికి అవకాశం లేదడా, బీఆర్ఎస్ నుంచే సబ్ట్రాక్ట్ కావాలి. అందువల్ల బీఆర్ఎస్కే నష్టము అవుతుంది అనడానికి ఇది ఒక ప్రాతిపదిక. కేటీఆర్ మాకే లబ్ధి అంటే ఎట్లా లబ్ధో మరి చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన ఏంటంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల లెక్క, కానీ మారిపోయింది లెక్క. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. చాలామంది హైదరాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీల ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అది క్లియర్గా మనకు కనబడుతోంది. సో అందువల్ల కాంగ్రెస్లో బీఆర్ఎస్ వాళ్ళు చేరుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే రెండు పరిణామాలు రావచ్చు. ఒకటి, ఆ బీఆర్ఎస్కు నుంచి కాంగ్రెస్కు రావాల్సిన నేతలు కాంగ్రెస్కు రాకుండా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లోనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే, సిటీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కలిశారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కలవడం బట్టి ఏమవుతుంది, రేపు టీడీపీ కనుక బలంగా ఇక్కడ పోటీ చేయాలనుకుంటే వీళ్ళు ఏమైనా టీడీపీ వైపు వెళ్తారా? ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న సిటీ ఎమ్మెల్యేలో అధిక భాగం టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళే. మీరు కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, మీరు షేర్లింగంపల్లి, వీళ్ళంతా టీడీపీలో గెలిచిన వాళ్ళు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో కూకట్పల్లి, ఇవంతా టీడీపీ బెల్ట్ ఇది. సో అందువల్ల టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు వస్తారు, ఆ రకంగా నగరంలో బలపడతాం అని కాంగ్రెస్ ఆశిస్తుంది. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా సిటీ సీట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మీకు చేవెళ్ళ, ఈ 3 సీట్లు కూడా బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల ఇక్కడ తాము బలపడటానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల్లా బీఆర్ఎస్ను వీక్ అవుతోంది కనుక బీఆర్ఎస్ వాళ్ళని లాక్కొని ఇక్కడ బలపడాలి అని. సో ఈ ప్రాసెస్ కాంగ్రెస్ మొదలు పెడుతున్న సమయంలో టీడీపీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ నుంచి బయటికి కాంగ్రెస్లోకి వస్తున్న నేతలు కొంతమంది స్ప్లిట్ అయి బీజేపీ టీడీపీ వైపు వెళ్ళచ్చు, లేదు కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న ప్రయత్నాలకు ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది కాంగ్రెస్లో ఆందోళన ఉంది. అసలు టీడీపీ ప్రభావం ఎంత చూపుతుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా, వేడిగా పోటీ చేస్తుంది, ఇవన్నీ ఇప్పటికి క్వశ్చన్లే. ఒక చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం, సన్మానం చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అఫీషియల్గా టీడీపీ అయితే ఏం చెప్పలేము, ఏం జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తా ఉంది. టీడీపీకి బలం లేదని కాదు, బలం ఉన్నా కాంటెక్స్ట్ మారితే ఏమవుతుంది దానికి 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలు ఓడించాను. అప్పుడు సెకండ్ పొజిషన్లో టీడీపీ ఉండే, థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉండే, ఫోర్త్ పొజిషన్లో టీఆర్ఎస్ ఉండే. సో అలాంటిది మీకు 2021లో ఫస్ట్ పొజిషన్లో బీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్లో నేనున్నాను. ఇండిపెండెంట్గా 58,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి, మాజీ మంత్రికి 33,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, పెద్ద నాయకుడు ఎల్ రమణ కేవలం 5,000 ఓట్లు వచ్చాయి. సో అంటే 2007కు 2021 14 ఏళ్ల కాలంలో రాజకీయం ఎంత మారిందనడానికి నా అనుభవం చెప్పాను. అంటే అంత బలమైన ఫోర్స్గా ఉన్న టీడీపీ కాస్త 2007లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం. అఫ్కోర్స్ కాంగ్రెస్ అఫీషియల్గా పోటీ చేయలేదు, ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు, కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉన్నారు, కానీ కాంగ్రెస్ అధికారికంగా అప్పుడు పోటీ చేయలేదు. సో అందువల్ల 2021కి వచ్చే వరకు ఏ పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారంటే మారింది కాంటెక్స్టే, పాలిటిక్స్. టీడీపీకి ఓట్లు లేక కాదు, అభిమానులు లేక కాదు, కానీ రాజకీయ కాంటెక్స్ట్ మారింది. అందువల్ల మారిన కాంటెక్స్ట్లో టీడీపీ ఎంత ప్రభావం చూపుతుందనేది స్టిల్ ఏ బిగ్ క్వశ్చన్. కానీ అది మాపై ప్రభావం పడదు అని అనడం ద్వారా రాజకీయ పార్టీలు తమలో ఉన్న ఆందోళనను బయటికి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎదగడానికి టీడీపీ ప్లాన్స్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ ఉన్నారు. మరోవైపు జనసేనను కూడా బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన కొండగట్టు వచ్చినప్పుడు కూడా క్యాడర్తో ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచుదాం అని చెప్పి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ అండ్ జనసేన ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నాయి. తెలంగాణలో కూడా పొత్తు కొనసాగించేందుకు ఎన్డీఏ ఒప్పుకుంటుందా? ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి లోకల్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండొచ్చు? ఎలా బీజేపీలో మీరు 100 సార్లు చూస్తారు, అధిష్టానం చెప్పినాక రెస్పాన్స్ ఏముంటుంది, యాక్సెప్ట్ చేస్తారు. బీజేపీలో అది క్వశ్చనే కాదు కదా. బీజేపీలో అధిష్టానం ఒక నిర్ణయం చెప్పినాక స్థానిక బీజేపీ నేతలు తిరుగుబాటు చేసిన ఉదాహరణ చెప్పండి నాకు. లేదు సార్, మనకి ఆ ప్రశ్న ఎక్కడికి వెళ్ళొస్తుంది, ప్రశ్న అది కాదు. సో ఎన్డీఏలో బీజేపీ నిర్ణయం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేరా అన్నది ప్రశ్న తప్ప, బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే స్థానిక నేతలు వేరే రకంగా రెస్పాండింగ్ కారు. అది బీజేపీలో ఎప్పుడూ లేదు. మీరు ఒక్క ఉదాహరణ మీరే లేదని చెప్తున్నారు కదా. లేదు, కానీ ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నష్టపోయిందనే అభిప్రాయం ఉన్న ఏదైనా పార్టీ అభిప్రాయం, మీకు అధిష్టానము వర్సెస్ స్థానిక నాయకులు కాదు ఇష్యూ అది కాదు. అధిష్టానము స్థానిక బీజేపీ నేతల మధ్య కాదు ఇష్యూ ఏంటంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరన్న పాయింట్ కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వల్ల మాకేం లాభం జరగలేదు అన్న భావన బీజేపీలో ఉన్నమాట నిజం. అది బీజేపీ పార్టీలో ఉంది, అధిష్టానం వర్సెస్ రాష్ట్ర నాయకత్వం కాదన్న సమస్య. సో బీజేపీ మీకు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 20 సీట్లలో గెలిచారు. అందులో టీడీపీ 15 సీట్లు, బీజేపీ 5 సీట్లు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇంకా అక్కడ విడిపోలేదు. అక్కడ విడిపోకముందే తెలంగాణలో విడిపోయారు, తెలంగాణలో విడగొట్టుకున్నారు కూడా. సో తెలంగాణలో టీడీపీ బీజేపీ దూరం అయ్యారు. ఎందుకంటే టీడీపీతో పోతే తమకు సెంటిమెంట్ రీత్యా నష్టం జరుగుతుంది అనేది బీజేపీలో బలమైన భావన. సో తెలుగుదేశం పార్టీతో కలిస్తే, చంద్రబాబు నాయుడుతో కలిస్తే తెలంగాణ వాదం బలంగా ఉంటుంది కనుక సమాజంలో తమకు ఓటు పడదు అనే భయం బీజేపీలో ఉంది. కాంగ్రెస్లో కూడా ఈ భయం ఉంది. అందుకే మహాకూటమిలో వైఫల్యం తర్వాత చాలామంది అన్నది టీడీపీతో కలవడం, చంద్రబాబు నాయుడు ప్రచారంలో పెద్దపేట తీసుకోవడం వల్లనే మేము నష్టపోయాము అనే భావన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. అందువల్ల బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్, టీడీపీని యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. జనసేన అనేది ఇష్యూ కాదు, ఎందుకంటే జనసేన మార్జినల్ ప్లేయరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ శక్తిగా లేడు గనక తెలంగాణ ఉద్యమ సమయపు కాంట్రడిక్షన్స్ పవన్ కళ్యాణ్తో తెలంగాణ సమాజానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చే వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది కనుక ఆ రోజుల్లో టీడీపీ అనుసరించిన వైఖరి పైన తీవ్రమైన అటాక్, 2 కళ్ళ సిద్ధాంతమని. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదాన్ని నిషేధించాలని ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చాయి. కానీ తెలంగాణ అనే మాట అనకూడదు అని. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక బలమైన అడ్డంకిగా టీడీపీని తెలంగాణ ఉద్యమం చూసింది. ఆ కాంటెక్స్ట్ ఉంది కనుక టీడీపీతో కలవడము, చంద్రబాబు నాయుడుతో కలవడం పట్ల తెలంగాణ భావన ఎక్కడ వ్యతిరేకమవుతుందో అన్న అనుమానం బీజేపీలో ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో, జనసేన విషయంలో ఆ భావన లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు మీకు. కానీ అప్పటికి ఇంకా అఫ్కోర్స్ టీడీపీ ఎన్డీఏలో లేదు. కానీ టీడీపీ పట్ల వైఖరిలో, జనసేన పట్ల వైఖరిలో ఆ తేడా క్లియర్గా బీజేపీలో ఉంది. సమాజంలో కూడా ఉంటుంది. అంటే లాభమైనా నష్టమైనా టీడీపీతోనే బీజేపీకి. జనసేనతో లాభము నష్టము పరిమితమే, నష్టం జరిగేది ఏముండదు, లాభం కూడా పెద్దగా జరిగే పరిస్థితి ఏముండదు. అది అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. అందువల్ల టీడీపీతో కలుస్తుందా బీజేపీ, వారు ఏ లెక్కలు వేసుకుంటారనేది చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలవటానికి బీజేపీ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చే వరకు జనసేనతో కలిసి తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న సీట్లలో ప్రధానంగా జనసేన పోటీ చేసింది. అయినా కూడా పెద్ద ప్రభావం రాలేదు. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్. టీడీపీని యాక్సెప్ట్ చేస్తే ఎన్డీఏలో భాగం కనుక తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఏ రకమైన లాభమా నష్టమా అని. ఇప్పటికీ కూడా లెక్క అదే. బీఆర్ఎస్ లేదు కనుక, సెంటిమెంటు అంత బలంగా ఉండదు కనుక,
టీడీపీతో కలిస్తే నష్టమేం లేదు. సెలెక్టెడ్ పాకెట్స్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీ కదా ఎన్డీఏకి నాయకత్వం వహించేది, మెయిన్ ప్లేయర్గా టీడీపీ ఉండదు కదా. ఇలాంటి లెక్కలు కొంతమంది వేస్తున్నారు. కొంతమంది అలా కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసామంటేనే సెంటిమెంట్ రౌజ్ అవుతుంది, ఇది తమ నష్టమని బీజేపీలో ఒక వర్గం ఉంది. అల్టిమేట్గా బీజేపీలో అధిష్టాన వర్గ నిర్ణయమే ప్రివేల్ అవుతుంది తప్ప స్థానిక నాయకత్వం అధిష్టానం మధ్య తిరుగుబాటుకు అది భారతీయ జనతా పార్టీ, వేరే పార్టీలు ఉంటుంది తప్ప బీజేపీలో అలా ఉండదు. భిన్నాభిప్రాయాలు ఉంటే ఒక రాజకీయ పార్టీలు జాతీయ నాయకత్వానికి ఒక అంచనా ఉండొచ్చు, రాష్ట్ర నాయకత్వం ఒక అంచనా ఉండొచ్చు. ఆ మాటకొస్తే రాష్ట్ర నాయకత్వం కూడా ఒకటే అంచనా ఎందుకు ఉంటుంది, భిన్నమైన అంచనాలు ఉంటాయి. అల్టిమేట్గా పార్టీ హైకమాండ్ ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటుంది.